ఒక్కొక్క టాయిలెట్స్ 20 మంది శుభ్రం ఉంటారు కాబట్టి అక్కడ అడిషనల్ టాయిలెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది. తర్వాత మోడల్ స్కూల్, గర్ల్స్ మోడల్ స్కూల్లో బిల్డింగ్ మంచిగానే ఉన్నది, అన్ని అవసరం. కాకపోతే అక్కడ కరెంటు ఫ్యాన్లు సరిగా లేవు, వాటి రిపేరు చాలా అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ హాస్టల్ తనిఖీ చేసినప్పుడు షోరూమ్ తనిఖీ చేయడం ఇది, దాంట్లో పాత సరుకు కొత్త సరుకు సపరేట్గా పెట్టినరా లేదని అది గమనించడం జరిగింది. అన్ని హాస్టల్లో పెట్టినారు. కూరగాయలు కూడా స్వచ్ఛమైనవి పరిశుభ్రమైనవి సప్లై చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంట చేసే మనుషుల్లో కూడా పరిశుభ్రంగా ఉండాలని, తర్వాత టాయిలెట్స్కి బాత్రూమ్లు పోయినప్పుడు శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు వంట చేసి ఆహార పదార్థాలు శుభ్రమైన ఆహార పదార్థాలు పిల్లలకు అందించాలని సూచనలు ఇవ్వడం జరిగినది. నీటి శుద్ధి యంత్రాలు ఖరాబ్ అయినాయి. తర్వాత కస్తూర్బా స్కూల్లో నీటి శుద్ధి యంత్రాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాటిని కూడా నాలుగేళ్ల క్రితం అది ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ వాటిని ఇంతవరకు కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ జరగలేదు. ఆడ ప్యూరిఫై వాటర్ సప్లై కావడం లేదు. సోలార్ అదంతా మాకు సోలార్ సిస్టమ్ కూడా అది 5 సంవత్సరాలు